స్వామి క్రియేషన్స్ 4/6 ప్రేక్షకులకు నమస్కారం. మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క వీడియోలన్నీ ఫాలో చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యొక్క స్వామి క్రియేషన్స్ సంబంధించిన వీడియోస్ మీకు చేరుతుంటాయి. మనం గంగాపురంలోని లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం కోసం తెలుసుకుందాం. ఈ యొక్క ఆలయం 1100 సంవత్సరాల నాటి ఆలయం అంట. గంగాపురం గురించి హైందవ ప్రామాణిక గ్రంథమైన స్కంద పురాణంలోని తీర్థఖండములో ప్రస్తుతించబడినట్లుగా గంగాపురం మహాత్యము అను గ్రంథమునందు కీర్తిశకం 10వ శతాబ్దిలో శ్రీ రెడ్డి మల్లారెడ్డి దేశాయి గారు రచించిన గ్రంథం నందు కలదు. ఈ గ్రంథమును క్రీస్తుశకం 1946వ సంవత్సరంలో విజ్ఞాన వర్ధిని పరిషత్తు వారు 2018 సంవత్సరంలో పునర్ముద్రించినారు. పై గ్రంథము ఆధారముగా ఈ క్షేత్ర విశేషాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. కృత యుగములో మచ్చాపురం గాను, త్రేతాయుగంలో దురిత కొలహాలం గాను, ద్వాపర యుగములో మాయాపురం గాను కీర్తింపబడి కలియుగంలో గంగాపురంగా పిలువబడుతున్నది. ద్వాపర యుగంలో మాయుని కుమారుడైన దుర్జయుడు గండకాద్రిని చేరి అక్కడి పట్టణాన్ని నాశనం చేయగా అక్కడి మునులు వచ్చి గంగాపురములోని వీరనారాయణ స్వామిని వేడుకొనగా స్వామి ఇక్కడి అంతర్ధానమైన గండకారుని చేరి దుర్జనుని వధించి అక్కడి పట్టణాన్ని పునరుద్ధరించి అక్కడే నిలిచిపోయినాడు. కలియుగ ఆరంభంలో కనకశాల మహారాజుకు స్వామి కలలో కనబడి, నేను గండకాద్రి మునుల కోరిక మేరకు గంగాపురం నుండి గండకాద్రికి వెళ్ళి వారి కష్టములను నాశనము చేసి అక్కడే వెలిసినాను. ఇప్పుడు నేను భక్తుల కోసము గంగాపురం రాదలిచినాను. కావున నన్ను గండకాద్రి నుండి తోడుకొని వచ్చి గంగాపురం ప్రతిష్ఠించి చెన్నకేశవ స్వామిగా అర్చించిన భక్తులు అభిష్టాలు నెరవేర్చాను అని చెప్పి అంతర్ధానమై అప్పుడు పుణ్యశాల మహారాజు గండకాద్రి నుండి స్వామిని తెచ్చుకొని గంగాపురమునందు ప్రతిష్ఠించి దేవాలయము నిర్మించినాడు. కలగమనం శిథిలమైన దేవాలయాన్ని క్రీస్తు శకము 1042 నుండి 1062 మధ్య కాలంలో త్రిలోకమల్ల సోమేశ్వరుడు అను చాసుక్కరాజు సుందర శిల్పములతో పునరుద్ధరించినాడు. అప్పటి నుండి ఈ నాటి వరకు కూడా ఈ స్వామివారికి నిత్య పూజలు కార్యక్రమాలు నిర్వహించగా దేవాలయ నిర్మాణ కాలం నుండి 15వ శతాబ్దం వరకు విష్ణు సంచాయతన సాంప్రదాయ ప్రకారం పూజలు జరిగేవి. తదనంతర పరిస్థితుల పంచాంగం వల్ల శ్రీ వైష్ణవ పంచరాత్రగమ విధానంలో నిత్య పూజాది కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు
తదితర ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుచున్నవి. ఈ ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం. ఇక్కడ ప్రజలు చాలామంది చెప్తారు, కొన్ని ఏండ్ల నుండి ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే వారు అనుకున్న కోరికలన్నీ తీరుతాయట. వీలుంటే మీరు కూడా వచ్చి ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుంటారని మా యొక్క స్వామి క్రియేషన్స్ 456 ప్రేక్షకులకు మనం. అమ్మ, మీరు ఇక్కడికి ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారమ్మా? ఒక 10 సంవత్సరాల నుంచి వస్తుంది. 10 సంవత్సరాల నుండి వస్తున్నారా? ఈ ఆలయానికి వస్తే మీకు మంచిగానే జరుగుతుంది. మంచిగానే మాకు జరుగుతుంది. మొక్కులు కూడా అవుతున్నాయి, వస్తున్నాము. మాది నారాయణపేట. అమ్మా? నారాయణపేట. ఈ ఆలయం చాలా 1100 సంవత్సరాల పురాతకాలంది. ఇక్కడ ఇప్పుడు వంటలు చేసుకుంటున్నారు మీరు. ఈ అంటే ఇక్కడ మీరు వంటలు చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటారమ్మా ఇక్కడ? మేము రాత్రి వచ్చినాము, ఈ రోజు చేసి దాసంగం పెట్టి పోతాం ఇంకా మొక్కి. మా బాబు పిల్లగాని పుట్టెనికెళ్ళి తీయనికి వచ్చింది. మేము అందరికి ఈయనే తీస్తాం. పిల్లలు మీ కుటుంబం అంతా ఇక్కడ తీస్తారా? మా ఇంటి దేవుడు. అదే చూస్తున్నాము, చాలా పురాతన కాలం ఆలయం. ఇంకేమైనా చెప్తారమ్మా? మేమైతే ఇంటి అందరం పూర్వీక కాలంలో ఉంది. ఫస్ట్ నుంచి ఇదే దేవుడికి నడుస్తాం. మాకు మంచిగా అవుతుందమ్మా. సరే అమ్మా. సరే. రేపు పని చేసుకోవాల్సిన అవసరం లేదు.